నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అలాగే దేశం ప్రపంచంలో ఉన్నటువంటి శివభక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పుణ్యదినం నాడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శివ క్షేత్రాలు మన ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వర ఆలయంలో స్వామివారిని కూడా దర్శనం చేసుకుని ఆయన తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా శివుడి తాలూకా ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు జాగారం చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కరుణా కటాక్షాలతో ఆ పరమశివుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు ఈ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అబ్జర్వ్ చేసింది, అందరూ చాలా ఆనందంగా, ముఖ్యంగా యువతరం కూడా, చిన్నపిల్లలు కూడా అందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో, దైవ భక్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏ ఊరు వెళ్ళినా సరే మంచి అలంకరణతో ఆలయాలన్నింటిలో కూడా భక్తిభావంతో కార్యక్రమాలు జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. నాకు కూడా మనసుకి చాలా సంతృప్తికరంగా ఉంది ఈరోజు ముఖలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ, ఎక్కడికి వెళ్ళినా సరే శివరాత్రి నాడు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆలయాలన్నీ కూడా తిరగడం. అదే రకంగా ఈరోజు కూడా తిరిగి అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది, అలాగే ఆశీస్సులు కూడా పొందే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా తాలూకా ఆ ప్రణామం కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు.